యష్ నటనకు ఫిదా అయిపోయాడు కేటీఆర్. ఇటీవలే 5 భాషల్లో వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ యువ హీరో యష్ నటించిన ఈ మాస్ యాక్షన్ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. రిలీజ్ కు ముందే ఎంతో హైప్ తెచ్చుకున్న కేజీఎఫ్ మూవీని సెలబ్రిటీలందరూ దాదాపు ఫస్ట్ వీక్ లోనే చూసేశారు. అయితే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం చూడలేకపోయారు. ఇప్పుడు కాస్త లేట్ గా కేజీఎఫ్ మూవీని చూసిన ఆయన స్టన్ అయిపోయారు. ఇంత మంచి సినిమాను ఇన్ని రోజులు చూడకుండా ఉన్నానా అంటూ తనపై తానే ఆశ్చర్యం వ్యక్తం చేసుకున్నారు. ఇదో వండర్ఫుల్ మూవీ అని ప్రశంసించిన కేటీఆర్ ఎట్టకేలకు కేజీఎఫ్ మూవీని చూశానని ట్విట్టర్లో స్పందించారు. తాను కాస్త లేట్గా ఈ సినిమాను చూశానని, కానీ ఇది టెక్నికల్ గా తిరుగులేని సినిమా అని ఆకాశానికి ఎత్తేశారు. ఓవరాల్ గా ఇదో బ్రిలియంట్ మూవీ అన్నారు కేటీఆర్. రాక్ స్టార్ యష్ కేజీఎఫ్ లో నటించిన విధానం ఎంతో బాగుందని, ఈ సినిమాకు హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అన్నారు. స్క్రీన్ ప్లేతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వం సూపర్ బంటూ చిత్ర బృందాన్ని ఓ రేంజ్ లో పొగిడారు కేటీఆర్. కథ ఓవైపు గ్రిప్పింగ్ గా నడుస్తూనే మరోవైపు కూల్ గా సాగిపోయిందని అన్నారు. అయితే ఇదంతా తాను ఎప్పుడో మాట్లాడి ఉండాల్సిందని, కానీ తాను అందరిలా కాకుండా కాస్త ఆలస్యంగా సినిమా చూశానని నొచ్చుకున్నారు కేటీఆర్. హిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఫుల్ రన్ లో 300 కోట్ల వరకు రాబట్టింది. ఓ కన్నడ చిత్రం ఈ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయడం కేజీఎఫ్ మూవీతోనే సాధ్యమైంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.